ఎవర్రా నువ్వు? నీలాంటి రౌడీ నా కొడుకులకి మర్యాదగా అడ్డు తప్పుకో, లేదా లేదా నా చేతిలో చచ్చిపోతావు. చేతుల్లో చచ్చిపోయే ఆకు రౌడీని కాదురా, ఈ రాజసింహ పేరు చెప్తే ఈ రాష్ట్ర రాజకీయ నాయకులు భయపడిపోతారా? ఈ రాత్రికి ఎదురు నిలబడి మనగాడు ఈ స్టేట్ లోనే లేడు. ఏ రాకేష్, ఆల్రెడీ నీ అన్నకు వార్నింగ్ ఇచ్చొచ్చా? వాడిని అడుగు, ఈ రాజసింహ అంటే ఏంటో తెలుస్తుంది. అనవసరంగా నా గురించి తెలియక నాతో విరోధం పెట్టుకుంటున్నావు. ఏ రాకేష్, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా చేతిలో చచ్చిపోతావు నా కొడక్క. టైం నీది కాబట్టి వదిలేసి వెళుతున్నా. నెక్స్ట్ టైం వస్తా, అప్పుడు చూస్తా నీ అంతు. రాధా మేడం, నేను రావటం కొంచెం ఆలస్యమైనట్లుంది. రాజా, నువ్వు ఎప్పుడూ ఇంతే, వస్తానన్న టైంకి అసలు రానే రావు. రాధా, ఇప్పుడే టైంకి వస్తే థ్రిల్ ఉండదు. ఇలా లేటుగా వస్తేనే నువ్వు నా కౌగిల్లోకి వస్తావు, నా కోసం ఎదురు చూస్తావు. అందుకే లేటుగా వచ్చావా? రాజా, ఈ రోజు పేపర్ చూసావా? ఎవరో సింహ అంట, అతని పేరు చెప్తుంటేనే రాజకీయ నాయకులు సైతం భయపడిపోతున్నారు. ఈ ప్రజలందరూ అతన్ని గొప్ప దేవుళ్ళ భావిస్తున్నారు. అవును రాధా, నాకు ఇప్పుడే తెలిసింది. ఎవరో సింహ అంట, ఈ రోజు పేపర్ నిండా ఆయన గురించే రాశారు. అవును రాజా, ఆ సింహ పేరు వింటే చాలు అధికారులు సైతం లంచం తీర్చుకోవటానికి కూడా భయపడిపోతున్నారు. అవునా? అది సరే, ఈ మన్మథ రాజా కోసం ఈ యువరాణి వెయిట్ చేసి అలసిపోయి ఉంటుంది. అవును, నీ కోసం వెయిట్ చేస్తుంటే అంతలోకే వాడు వచ్చాడు. రాధా, ఈ రాజా నీ పక్కనంత వరకు ఏకను కూడా వాళ్ళనివ్వను. రాజా, ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. రాధా, ఎప్పుడు ఎదురు చూడటమేనా? ఇచ్చేది ఏమైనా ఉందా? అబ్బా, రాజా గారికి ఇవ్వటానికి నా దగ్గర ఏముందో? నీ దగ్గరే ఉంది. మొగలి పూల సువాసనలతో రగిలిపోతున్న నీ యవ్వన సౌందర్యాన్ని మన కౌగిల్లో కరిగించి అలా వేరేద్దాం. ఏమంటావు? అంతా మీ ఇష్టం అంటాను. రాధా, గులాబీలా గుబాయిస్తున్న నిన్ను మొద్దమన్నారులో ముద్దాడి నా బిగి కౌగిల్లో నిన్ను బంధిస్తా.